జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న శ్రీనివాసరావును హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. వారం రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి స్పెషల్ కోర్టు అనుమతించడంతో దర్యాప్తు బృందం అధికారులు నిందితుడిని కస్టడీలోకి తీసుకోనున్నారు. శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఎన్ఐఏ అధికారులకు అప్పగించనున్నారు. జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ను కలుసుకునేందుకు విజయవాడ అతడి తరపు లాయర్ సలీం విజయవాడ సబ్ జైలుకు చేరుకున్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో అసలు నిజానిజాలు వెలుగు చూస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ను ప్రశ్నించే సమయంలో తాను అక్కడే ఉంటానంటున్న లాయర్ సలీంతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జగన్పై దాడి చేసిన శ్రీనివాస్ కేసు విజయవాడ కోర్టుకు చేరింది. గత 2 రోజులుగా ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కూడా జరుగుతుంది. అయితే ఎన్ఐఏ అధికారులు 7 రోజుల పాటు శ్రీనివాస్ను కస్టడీ కోరడంతో ఆయన కోరితే న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టవచ్చని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. అది ఈ నేపథ్యంలో విజయవాడ సబ్ జైలుకు ఉన్న శ్రీనివాస్ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది సలీం సబ్ జైలుకు చేరుకున్నారు. అది ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు సలీం గారు మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, మొత్తం ఇప్పటి వరకు ఈ కేసు పరిశీలిస్తే ఏమనిపిస్తుంది, అలాగే ఎట్లా విచారణ ఎట్లా సాగుతుందండి? ఏ లేదు, మనం హైకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశారు. మన రెస్పెక్టివ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని హానర్ చేసి థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్లో ఏమి వివరాలు ఉన్నాయి మాకు తెలుసదని వాళ్ళు చేసింది మంచిది. ఇంకా ఏం ఫ్యాక్ట్స్ ఎన్ఐఏ నుంచి వస్తుంది అన్నీ మన ఏపీ పీపుల్కి తెలుస్తుంది. ఎవ్రీ వన్ గోయింగ్ టు సాటిస్ఫై ఫ్రమ్ ఎన్ఐఏ. ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఒకవైపు రాజకీయ కోణం ఉంది, మరోవైపు అది పక్కన పెడితే పూర్తిగా విచారణ వరకు చూసుకున్నా కూడా చాలా అనేక సందేహాలు ఉన్నాయి ఈ కేసులో, అది ఏం జరిగింది అనేది. మరోవైపు ఇప్పుడు నిన్న విజయవాడ కోర్టు కూడా ఎన్ఐఏ అధికారులకి ఇచ్చింది 7 రోజుల పాటు. మీ వైపు నుంచి మీ సమక్షంలో చేయనున్నారు, అసలు మీరు మాట్లాడతాం కానీ ఎట్లా ప్రొసీజర్ ఎట్లా ఉండదు? ఏం లేదు, అసలు ఏ కుట్రకోనా ఏం లేదు. నేను ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ టీవీకి చెప్పింది ఏం లేదు. 6 days కాదు 60 days కూడా మీరు విచారిస్తే దీంట్లో ఏం కుట్రకోనాలు ఏం ఉండవు. అతను ఒకవేళ చేస్తే సెల్ఫ్ ఇంట్రెస్ట్లో చేసిన అటెంప్ట్ ఉంటాడు. ఆయన నాకు అన్నాడు లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు, సార్ ఎందుకు కస్టడీ ఇచ్చి నాకు బాధ పెడతారు, నేను నార్కోటిక్ టెస్ట్కి రెడీ ఉన్నాను, దానికి లైవ్ టెలికాస్ట్ చేయండి. నార్కోటిక్ టెస్ట్ మీరు రికార్డింగ్ ఎందుకు చేస్తారు, మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది కదా. ఆయన ప్యూర్ ట్రూ పారామీటర్లో ఉన్నాము, మేము కూడా ట్రూ పారామీటర్లో ఉన్నాము. నేను ఎవరికి అగెన్స్ట్ కాదు, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫర్ ద స్టేట్ government, not against for YS Jaganmohan Reddy followers, I am not against for any system, but I am a advocate. ఈ కేసు తీసుకొని వేరే వాళ్ళు పొలిటికల్గా దీన్ని యూజ్ చేస్తారు వాళ్ళ లబ్ధి కోసం అని నేను దీనికి ట్రాన్స్పరెంట్ మేనర్లో పనిచేస్తున్నాను, అంతే, దాని తప్ప ఏం లేదు. ఇప్పుడు సబ్ జైలు దగ్గరికి వచ్చారు, అది ఎన్నింటికి తీసుకునే అవకాశం ఉంటుంది, అలాగే 7 రోజుల పాటు కస్టడీలో ఎటువంటి అంశాలు అంటే మీ ఆధ్వర్యంలో నడుస్తుందా? అదే, ఎందుకంటే ఎన్ఐఏ స్పెషల్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చేసింది ముద్దాయికి అడ్వకేట్తో ఉండాలి అని. 41D కింద సిఆర్పిస్లో రైట్ ఉంది, నేను ఉంటాను. మీకు కావాలంటే డైలీ అప్డేట్ చేస్తాను, దాంట్లో ఏమి ఇది ఉంటుంది. ట్రాన్స్ఫర్ ప్యానల్ మనం పని చేద్దాము, అట్లా ఇది సందేహం లేదు. ఏది మీకు డౌట్ కావాలి 24 hours నాకు ఫోన్ చేసి అడగండి. నేను అధికార వైపు నుంచి కోఆపరేషన్ ఎట్లా? అధికారులు ఇప్పుడు వస్తున్నారు, మీతో కూడా మాట్లాడి ఉంటారు, ఎట్లా ఉంది ఈ కేసుకు సంబంధించి కోఆపరేషన్ ఎట్లా ఉంది? ఓకేనా? లేదు, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు పని చేస్తారు, మన యాంగిల్లో మనం పని చేయాలి, అంతే కదా. వాళ్ళకి నేను డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళు నాకు డిస్టర్బ్ చేయలేదు. ఎవ్రీకి ప్రతి వాడు ఒక జ్యుడిషియన్లో పని చేస్తున్నాము, అంతే. వాళ్ళు పట్టే రైట్ ఉంది, నేను వాళ్ళకి బెయిల్ ట్రై చేసి నాకు జ్యుడిషియన్ ఉంది, అలా నేను పని చేస్తాను, దాంట్లో ఏం లేదు, అంతే. ఇది ముఖ్యంగా ఈ జగన్ పై దాడి కేసులో ముద్దాయి శ్రీనివాస్ను ఈరోజు 11 గంటల సమయంలో ఎన్ఐఏ అధికారులకు అప్పగించనున్నారు. 7 రోజుల పాటు పూర్తి ఇంట్రాగేషన్ తర్వాత మళ్ళీ అతను తిరిగి కోర్టుకు చేరుతారు. అయితే ముద్దాయి శ్రీనివాస్ కోరినట్లు పూర్తిగా న్యాయవాది సలీం సమక్షంలోనే విచారణ చేపట్టే అవకాశం ఉందని చెప్పి సలీం కూడా చెప్తున్నారు. ఇది ఎక్కడ కూడా ఇప్పటివరకు రాజకీయ కోణంలో తప్ప ఘటన పరిశీలిస్తే ఎక్కడ కూడా కుట్ర కోణం లేదని చెప్పి ఆయనకున్న సమాచారం మేరకు ఆయన తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ వారం రోజుల్లో విచారణలో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శ్రీనివాస్ కూడా ఎక్కడ ఎవరి ప్రమేయం లేకుండా తనందరూ తానే ఈ పని చేసినట్టు అంగీకరించినట్టు కూడా సలీం చెప్తున్నారు. ఏదేమైనా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసు ఎప్పుడు ఎటువంటి పరిణామాలు
దారితీస్తుందో అదేవిధంగా శ్రీనివాస్ వెనక ఎవరెవరు ఉన్నారనే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయి అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి పూర్తి వాస్తవాలు వెల్లడించేంత వరకు ఈ సస్పెన్స్ మాత్రం ఇలా కొనసాగే అవకాశం ఉంది.